Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implantologist at Elegant Hospitals. We are having branches at Kukatpalli, Banjara Hills, Kondapur and Manikonda. సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ పెరి ఇంప్లాంటైటిస్. అసలు పెరి ఇంప్లాంటైటిస్ అంటే ఏంటి? ఇంప్లాంట్ వేసిన తర్వాత ఇంప్లాంట్ వేసిన ఆ ప్లేస్ పైన సర్ఫేస్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో ఏమైనా రెడ్నెస్ కానీ లేదా ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా వస్తే కనుక దాన్ని పెరి ఇంప్లాంటైటిస్ అంటారు. ఒక సాఫ్ట్ టిష్యూ ఇన్ఫ్లేమ్డ్ అంటే ఉబ్బడం అనమాట, స్వెల్లింగ్ లేయర్ కానీ లేకపోతే ఏమైనా పస్ డిశ్చార్జ్ కానీ లేదంటే బ్లీడింగ్ అవుతున్నప్పుడు అంటే లైక్ ఎస్పెషల్లీ మెయిన్గా బ్రషింగ్ చేసినప్పుడు బ్లీడింగ్ అవుతున్నా ఎక్కడైతే మనం ఇంప్లాంట్ వేసిన ప్లేస్లో అలాంటి సిచ్యువేషన్స్లో వస్తుందంటే కనుక దాన్ని పెరి ఇంప్లాంటైటిస్ అంటాం అనమాట. అసలు సహజంగా ఈ పెరి ఇంప్లాంటైటిస్ ఎందుకు వస్తుంది? బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్, పూర్ ఓరల్ హైజీన్, లేదంటే స్మోకింగ్ వల్ల కానీ లేదంటే పాన్ అట్లాంటివి తిన్నప్పుడు కానీ లేదంటే తిన్న వెంటనే బాగా బ్రష్ చేసుకోకపోవడం కానీ లేదంటే సరిగ్గా క్లీనింగ్ చేసుకోకపోతే కనుక ఎక్కడైతే క్రౌన్స్ వేసామో లేదంటే ఇంప్లాంట్ వేసామో ఆ ప్లేస్లో మీకు ఏమవుతుందంటే గమ్స్ అనేది రెడ్నెస్ అయిపోయి స్వెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని 2 టైప్స్ కింద డివైడ్ అయ్యి ఉంటాయండి. ఎప్పుడైతే మీరు రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ ఇట్లాంటివి చూసినట్టయితే ఫస్ట్ ఏంటంటే పెరి ఇంప్లాంట్ మ్యూకోసైటిస్ అంటే గమ్ అనమాట. గమ్ ఇన్ఫ్లేమ్, ఇంప్లాంట్ కానీ లేకపోతే బోన్కి కానీ ఏం ఎఫెక్ట్ లేదు, ఓన్లీ మనకి గమ్ మాత్రమే రెడ్నెస్ వచ్చింది అంటే కనుక దాన్ని పెరి ఇంప్లాంట్ మ్యూకోసైటిస్ అంటారు. సో దీన్ని ఏం చేయాలి, ఎలా ఎరాడికేట్ చేయాలి? సో బేసిక్గా నాన్ సర్జికల్ మెథడ్లో ద్వారా దీన్ని చేయొచ్చు. ఎక్కడైతే ఉందో గమ్ ఇన్ఫ్లేమ్డ్ అయిందో అక్కడ క్రౌన్ తీసేసి ఆ ఏరియాలో మనం డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్స్ యూజ్ చేసి లేదంటే యాంటీబయాటిక్స్ ద్వారా మనము దాన్ని హీల్ చేయొచ్చు అనమాట. జెల్స్ ద్వారా మనము యాంటీబయాటిక్ జెల్స్ ద్వారా దాన్ని మనం ఎరాడికేట్ చేయొచ్చు పెరి ఇంప్లాంట్ మ్యూకోసైటిస్. దిట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజ్ అనమాట, ఇనిషియల్ సైన్ ఫర్ ద లాస్ ఆఫ్ బోన్ కానీ లేదంటే ఇంప్లాంట్ కానీ. సో ఓకే, గమ్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది, రెడ్నెస్ వచ్చింది, అయినా సరే మీరు నెగ్లెక్ట్ చేశారు అనుకుంటే నెక్స్ట్ వచ్చేది పెరి ఇంప్లాంటైటిస్. పెరి ఇంప్లాంటైటిస్ ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు రెడ్నెస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ కొంచెం బినీత్గా వెళ్ళి బోన్ డిస్ట్రక్షన్ అవ్వడం కానీ లేదంటే ఇంప్లాంట్ డిస్ట్రక్షన్ అయితే కనుక దాన్ని పెరి ఇంప్లాంటైటిస్ అంటారు. సో ఎప్పుడైతే మనము ఆ రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ వస్తుందో దాన్ని కంప్లీట్గా మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. నెగ్లెక్ట్ చేస్తే కనుక బోన్ లాస్ అయిపోతుంది. సో ఇన్ కేస్ బోన్ లాస్ అయ్యింది అనుకోండి, దాని యొక్క టైప్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా ఎరాడికేట్ చేయొచ్చు, దాన్ని మనం ఎలా సేవ్ చేయొచ్చు ఇంప్లాంట్ అనే దాన్ని ఇప్పుడు చెప్తాం. సో ఇప్పుడు సపోజ్ బోన్ లాస్ అనేది 4 టైప్స్ ఉంటుంది. సో టైప్ 1 ఏంటంటే ఇన్ కేస్ ఇన్ఫ్లమేషన్ కానీ లేదంటే ఇన్ఫెక్షన్ కానీ మనకి ఎక్కువ బోన్ లోపల స్ప్రెడ్ అయిపోయి ఈ ఇంప్లాంట్ థ్రెడ్స్ సూపర్ఫిషియల్గా ఈ ఇంప్లాంట్స్ థ్రెడ్కి సూపర్ఫిషియల్గా ఉంటే కనుక దాన్ని టైప్ 1 అంటారు. దీన్ని ఎలా ఎరాడికేట్ చేస్తామంటే బేసిక్ మనము నాన్ ఇన్వేజివ్ టైప్ ద్వారా మనకి మెడిసిన్స్ ద్వారా యాంటీబయాటిక్స్ ద్వారా జెల్స్ వల్ల క్లోరోహెక్సిడిన్ మౌత్ వాష్ వల్ల దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. మినిమల్ ఉంది కాబట్టి మినిమల్ ఒక పాకెట్స్ అంటారు. ఇప్పుడు ఇంప్లాంట్కి బోన్కి ఏమైనా గ్యాప్స్ ఉంటే దాన్ని పెరిడోంటల్ పాకెట్స్ అంటారు. అదొక మినిమల్ 2 mm ఉంటే సర్ఫేస్ లేయర్ ఒక్కటే లాస్ అయి ఉంటే కనుక మనం నాన్ ఇన్వేజివ్ దాంతో ఎరాడికేట్ చేయొచ్చు సర్జికల్ మెథడ్ లేకుండా. ఇంకోటి టైప్ 2 ఏంటంటే ఇప్పుడు టైప్ 1 అంటే సూపర్ఫిషియల్ ఉంది. సో దానికన్నా కొంచెం తక్కువ ఉంటే కనుక కొంచెం ఎక్కువ లాస్ ఉంటే కనుక టైప్ 1తో పోల్చుకుంటే ఏమవుతుందంటే దానికి కూడా సేమ్ సర్జికల్ ద్వారా లేకుండా లేజర్ సహాయంతో అక్కడైతే ఆ గ్రాన్యులేషన్ టిష్యూ ఇన్ఫ్లేమ్డ్ లేయర్ బ్యాడ్ టిష్యూ ఏదైతే ఉందో ఆ టిష్యూని రిమూవ్ చేసేసి మనము గమ్ మళ్ళీ రీసూచర్ చేయడము. సో పెరి ఎపెకల్గా మొత్తం అంతా ఆ గమ్ ఏదైతే ఉందో దాన్ని పైకి తీసుకొచ్చి సూచర్ వేయడము, ఆ గమ్ హీలింగ్ అయ్యే ద్వారా మనం టెక్నిక్తో మనము దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. ఇంకోటి టైప్ 3 టైప్ 4 ఇది కొంచెం సివియర్. 40% 50% ఇంప్లాంట్ చుట్టూరా 40% 50% బోన్ లాస్ అయ్యి దట్టు వెర్టికల్ షేప్ అంటే వి షేప్ బోన్ లాస్ అయితే కనుక ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఆ ఇన్ఫ్లమేషన్ మొత్తం అంతా తీసేసి బోన్ గ్రాఫ్టింగ్ అని ఉంటుంది. బోన్ గ్రాఫ్టింగ్ వేసి ఆ ఇంప్లాంట్ చుట్టూ బోన్ గ్రాఫ్ట్ వేసి ఇంకొక 3 months అట్లా వదిలేస్తే కంప్లీట్గా మనకి మళ్ళీ బోన్ రీజనరేషన్ అనేది అవుతుంది. ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటారు. బోన్ రీజనరేషన్ ద్వారా మనం ఇంప్లాంట్ అనేది సేవ్ చేయొచ్చు. కంప్లీట్ టైప్ 4 మీకు 50% పైన లాస్ అయిపోయింది, బోన్ పోయింది అనుకుంటే కనుక అప్పుడు ఇంప్లాంట్ ఊడిపోతుంది అనమాట. అప్పుడు బోన్ గ్రాఫ్ట్ ద్వారా మనము ఇంప్లాంట్ తీసి బోన్ గ్రాఫ్ట్ వేసి ఒక 2-3 months ఆగి మళ్ళీ ఇంప్లాంట్ వేసుకోవచ్చు. సో ఇదంతా ఎందుకు అవుతుంది? బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ, పూర్ ఓరల్ హైజీన్, లేదంటే స్మోకింగ్ వల్ల, లేదంటే ముందు ఏమైనా గమ్స్
ప్రీవియస్ హిస్టరీ గమ్స్ డిసీజెస్ ఉండడం వల్ల, లేకపోతే మీకు తిన్న వెంటనే అక్కడ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, క్లీన్ చేసుకోకపోవడం వల్ల, రెగ్యులర్ డెంటల్ చెకప్స్కి రాకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనము గ్రాఫ్టింగ్ టెక్నిక్ ద్వారా మినిమల్ ఇన్సైజివ్ లైక్ క్లీనింగ్ ద్వారా మనం ఎరాడికేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీకు ఇంప్లాంట్స్ వేసిన చోట ఏమైనా రెడ్నెస్ కానీ, బ్లీడింగ్ కానీ, బ్యాడ్ బ్రెత్ కానీ, ఏమైనా గ్యాప్స్ వచ్చినా సరే ఇమీడియట్గా డెంటిస్ట్ని కన్సల్ట్ చేయండి. సో దట్ ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుంది. సో దట్ ఇంప్లాంట్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.